హిందువులు ఎంతటి ప్రమాదంలో జీవిస్తున్నారో ఒక్కసారి అర్థం చేసుకుంటే ఖచ్చితంగా కళ్ళు ఎర్రబడతాయి. పిడికిలి బిగిస్తుంది, రక్తం మరుగుతుంది, గుండె వేగం పెరుగుతుంది. అవును, ఇది నిజం. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ దేశంలో పరిస్థితులు మారిపోతున్నాయి. మోడీ ఉన్నాడు కదా, 10 ఏళ్ల నుంచి ఉన్నాడు, మరో 5 ఏళ్ళు ఎలాగూ ఉంటాడు, మనకేమవుతుందిలే అని భ్రమలో బతికితే ఇక అంతే. నేటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆయన కూడా అడుగు ముందుకు వేయాలంటే ఎన్నో అడ్డంకులు. ఎందుకంటే 10 ఏళ్ల నుంచి అధికారం కోసం గోతికాడి నక్కలా కాచు కూర్చున్న కొన్ని దేశ వ్యతిరేక శక్తులు ఎంతకైనా తెగించేందుకు అంగలు చాస్తున్నాయి. గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలను ఒక్కసారి అవలోకనం చేసుకుంటే ఇవన్నీ వాస్తవాలని అర్థం చేసుకోవచ్చు. సాటి మనిషికి సాయం చేయడం కాదు కదా, మతం పేరుతో మనిషి ప్రాణాలకు వెలకట్టే సమాజంలో మానవత్వం అనుమాత్రమైన కానరాని నేలపై నేడు హిందువుల పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచానికి జ్ఞానాన్ని పంచిన ఈ భరతగడ్డపై హైందవ మనుగడ లేకుండా చేసేందుకు కొన్ని శక్తులు పన్నుతున్న కుట్రలతో మన సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వానికి పెనుముప్పు వాటిల్లుతోంది. ఇప్పటికే అంచనాకు కూడా అందనంతగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎంతో జ్ఞాన సంపద మతోన్మాద మంటల్లో కాలి బూడిదైపోయింది. వలసవాదులు విభజించు పాలించు అనే ఆంగ్లేయుల సిద్ధాంతాన్ని నరనరాన ఎక్కించుకున్న ఏలికల పాలనలో హిందువుల ఉనికి ప్రమాదంలో పడిపోయింది. ఓట్ల వేటలో, అధికార దాహంతో కేవలం ఒక్క వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని దేశాన్ని మళ్ళీ కుక్కలు చింపిన విస్తరిలా మార్చేందుకు ఎడతెరిపి లేకుండా శ్రమిస్తున్నాయి. నేడు బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితిని తలుచుకుంటే కళ్ళ వెంబడి నీటి ధారలు కారాల్సిందే. ఆ ప్రదేశంలో మనమో మన కుటుంబమో ఉంటే ఆ ప్రశ్నే ఎంత భయంకరంగా ఉందో కదా. మరి అలాంటి పరిస్థితులే మన దేశంలో వస్తాయా అంటే ఎందుకు రావు అనే ప్రశ్న కూడా ఉంది. ఎందుకంటే స్వాతంత్రానికి పూర్వం ఆ 2 మతాల పాలనలో హిందువులు ఎన్ని రకాల హింసకు గురయ్యారో చరిత్ర పేజీలను తిప్పేస్తే తెలుస్తుంది. అంతెందుకు, స్వాతంత్రం వచ్చాక కూడా ఆ ఎడారి మత ఛాందసాన్ని మనపై రుద్దేందుకు శత విధాల ప్రయత్నాలు జరిగాయి. కమ్యూనిస్టుల ఆలోచన విధానాలు, కాంగ్రెస్ ఆచరణలు, పైపెచ్చు మైనార్టీల బుజ్జగింపు ధోరణులతో హిందూ వ్యతిరేక నిర్ణయాలు భారతీయులు ఇప్పటికీ మోస్తున్నారు. అందులో ఒక ఉదాహరణ వక్ఫ్ బోర్డుకు విశేష అధికారాలు కల్పించడమే. రాజ్యాంగాన్ని సైతం సవాల్ చేసే విధంగా సుప్రీంకోర్టు పరిధిని మించి హక్కులు కల్పించడం. ఎంతలా వర్ణిస్తే సరిపోతుంది? ఆ ఒక్క నిర్ణయం వల్ల దేశంలోనే అతి పెద్ద ప్రైవేటు భూ యజమానిగా వక్ఫ్ బోర్డు అవతరించింది. ఈ పాపం కాంగ్రెస్ పాలకులదే. మరి వక్ఫ్ బోర్డును అడ్డుకోవడం మనకు సాధ్యమవుతుందా? అదే సమయంలో ఎన్నో చారిత్రక ఆలయాలపై మసీదులు, ప్రార్థనా భవనాలు నిర్మించారు. కానీ వాటిని సర్వే చేయడానికి ఒప్పుకోరు. ఎంతటి మారణ హోమానికైనా సిద్ధపడతారు. మరి ఆ నేలపై హిందూ ఆలయం ఉంటే దాన్ని అప్పగిస్తారా? ఇలా రకరకాలుగా భరత భూమిని తమ పిడికెల్లో బందీ చేస్తోన్న ఆ మత ఛాందసులను ఎదుర్కొనేది ఎప్పుడు? అందుకే సాధు సంతులు సనాతన బోర్డు కావాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. భాగేశ్వర్ ధామ్, ధీరేంద్ర శాస్త్రి లాంటి వాళ్ళు పాదయాత్ర సైతం నిర్వహిస్తున్నారు. తాజాగా తమ మనుగడ కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలి అంటూ బంగ్లా హిందువులు నినాదిస్తున్నారు. నేడు బంగ్లాదేశ్లో హిందువులకు పట్టిన గతి భవిష్యత్తులో మనకు పట్టకుండా ఉండేందుకు ఇకనైనా హిందూ వ్యతిరేక శక్తుల కుట్రలను తిప్పికొడదాం. బంగ్లా హిందువుల కష్టాలను మన సమస్యగా భావించి వారికి మద్దతునిద్దాం. నిరసన గళాన్ని వినిపిద్దాం. ఎవరో అవతార పురుషుడు వస్తాడు, మనల్ని ఉద్ధరిస్తాడు అని అనుకోవడం అచ్చంగా అవివేకం. మనం ఛత్రపతి శివాజీ వారసులమైతే, ఝాన్సీ లక్ష్మీబాయి సంతానమైతే వీరతిలకాన్ని దిద్దుకుందాం. మొద్దు నిద్ర వీడి మేల్కొందాం. భరతమాతను కాపాడుకుందాం. బంగ్లా హిందువులకు మద్దతుగా నిలుద్దాం. జై హింద్.